ఒక సౌభాగ్యం. అరే మనల్ని ఎవరు పట్టించుకోలేదురా, మేకలు కూడా తినే ఆకులు కాదు మరి మన బతికెట్టయిపోయింది ఏందిరా అని బాధపడుతున్న వేళ దేవుడు నన్ను కోరుకున్నాడు. నేను మందిరంలోకి వెళ్తానంట. ఇప్పుడు ఆ బయట ఎక్కడ వెలుపటి ఆవరణంలో ఉండే బలిపీఠం, దాని మీదకి అగ్ని దిగి వస్తుంది కదా. ఏమిటి అగ్ని? స్వయంగా దేవుడే. ఆమేన్ ఆమేన్. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పరలోకములో ఒక అగ్నికి ఆయన దిగి వచ్చాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీదకి ఏమొస్తుందట? యాజకులు కూడా నిలువలేనంత మహామహిమ. ఏమిట మహిమ? నా దేవుడే. ఈరోజుని గమనించండి, వెలుపటి ఆవరణములో ఉన్న బలిపీఠం మీదకైనా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీదకైనా దిగి వచ్చి దాని విలువను స్థాయిని పెంచేవాడు మన దేవుడిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.